నేను ఇక్కడ ఒక చిన్న టీత్ ఎరప్షన్ చార్ట్ పెడతాను. ఎవ్రీ పేరెంట్ ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ ప్రిజర్వ్ ఇట్ విత్ యూ. దాంట్లో ఆ చార్ట్లో ఏ టూత్ ఏ టైంకి రావాలి, ఏ టూత్ ఏ టైంకి పోతుంది, ఏ టూత్ ఎన్ని రోజులు ఆగాలి అనే విషయం ఆ చార్ట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ ఎరప్షన్ చార్ట్ అనేది పేరెంట్స్ దాని దగ్గర పెట్టుకుంటే హాఫ్ ఆఫ్ ద టైమ్స్ మాతో పని మీకు తగ్గిపోయినట్టే. రీజన్, నేను ఈ పేరెంట్స్ని ఇలా కూడా విన్నాను, సార్ మిల్క్ టూత్ కదా ట్రీట్మెంట్ చేయకపోయినా పర్లేదా అని. ఉదాహరణకు మన ఈ చెంప పన్ను ఉంది అనుకోండి, అది ఒక కిడ్కి 11 నుంచి 13 సంవత్సరాల మధ్యలో రావాలి. నా 5, 7, 6, 7 ఈ పన్ను పాడైపోతే ఆ టూత్ తీసేశారనుకోండి, కింద నుంచి రావాల్సిన టూత్ దాని ప్లేస్లో అది రాదు. ఎందుకంటే ఈ పళ్ళు పక్కనున్న పళ్ళు కొలాప్స్ అయిపోవడం, పైన పన్ను కిందికి జారిపోవడం అట్లా చేయడం వల్ల ఫ్యూచర్లో అదే అబ్బాయి టీత్ అన్ని క్రికెట్ అయిపోవడం వల్ల క్లిప్స్ వేయించుకోవాల్సినంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది. సో మై పాయింటర్స్, ఈ టూత్ ఎరప్షన్ చార్ట్ మీ దగ్గర ఉంటే, సో ఏ టూత్ ఎక్కడ వస్తుందో, ఎన్ని రోజుల్లో వస్తుందో, ఎన్ని ఏళ్లలో వస్తుందో మీకు ఒక అంచనా ఉంటుంది. కాబట్టి ఆ టూత్ తాలూకు ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళాలా లేదా అనేది ఒక చిన్న ఎస్టిమేషన్ ఎవ్రీ పేరెంట్ కూడా ఉంటుంది. సో ఎవ్రీ పేరెంట్ ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ పుట్ ఇట్ విత్ యూ.